ఓకే సార్. డియర్ స్టూడెంట్స్, గత క్లాసులో 8వ తరగతి తెలుగు టెస్ట్లో నుంచి నీతి పరిమళాలు అనేటువంటి పద్య పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ పాఠంలో శతక కవులు రాసినటువంటి పద్యాలు 3 పద్యాల వరకు మనం గత క్లాసుల్లో నేర్చుకున్నాం. ఈ క్లాసులో మరొక 2 పద్యాలు ఈ క్లాసులో మనం నేర్చుకుందాం. పద్యము రాస్తాను, రాస్తూ ఉండగా జాగ్రత్తగా మీరు కూడా చూడండి. వనకరి చిక్కే మైనసకు వనకరి చిక్కే మైనసకు వాచవికి చెడిపోయే మీను వాచవికి చెడిపోయే మీను వాచవికి చెడిపోయే మీను తావినికి జిక్కే జల్వా గనువేదులు చెందెను లేళ్ళు వేదులు చెందెను లేళ్ళు తావినో మనకి నశించే దేటి తావినో మనకి నశించే దేటి తరమా ఇరుమూటిని గెలవా ఇరుమూటిని గెలవ నైదు సాధారణంగా నీవే గావందగు దాశరథి కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి. చూడమ్మా, పద్యాన్ని ముందు అర్థవంతంగా పాడుకొని ఆ తర్వాత అర్థము భావ వివరణ తెలుసుకుందాం. వనకరి చిక్కే మైనసకు వాచవికి చెడిపోయే మీను. చూడమ్మా, వనకరి చిక్కే మైనసకు వాచవికి చెడిపోయే మీను. తర్వాత తావినికి జిక్కే జిల్వా గనువేదులు చెందెను లేళ్ళు తావిలో మనకి నశించెదేటి తరమ ఇరుమూటిని గెల్వ నైదు సాధనము
వనకరి చిక్కే మైనసకు వాచవికించెడిపోయే మీను తావినికి జిక్కే జిల్వా గలువేలు జెందెను లేడు తావిలో మనికి నశించే దేటి తరవా ఇరుమూర్తిని గెల్వా ఐదు సాదముల నీవే గావందగు దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యంలో ఒకసారి పదాలు పలుకుతున్నాం చూడండి. వనకరి చిక్కే మైనసకు వాచవికి చెడిపోయే మీను తావినికి జిక్కే జల్వా గలువేలు జెందెను లేళ్ళు తావినో మనికి నశించే దేటి తరమా ఇరుమూటిని గెల్వా నైదు సాధారణముల నీవే గావందగు దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి అనేటువంటి దాన్ని మకుటం అంటారు. మనం చెప్పుకున్నాం కదా, శతక పద్యాల్లో కవికి మకుటము అంటే ఏంటంటే కవికి సంబంధించినటువంటి ఒక గుర్తు అన్నమాట. ఆ గుర్తు అనేది ఒక పదంగా ఉండొచ్చు, రెండు పదాలుగా ఉండొచ్చు, ఒక పాదంగా ఉండొచ్చు, రెండు పాదాలుగా కూడా ఉండవచ్చు. ఇక్కడ రెండు పదాలుగా ఉంది. ఏంటి? దాశరథి కరుణాపయోనిధి. దాశరథి శతకం ఎవరు రాసింది? మనం కవి పరిచయాలు చదివేటప్పుడు చూసాం. దాశరథి శతకం రాసింది ఎవరు? రామదాసు అనే పేరు కలిగినటువంటి కంచర్ల గోపన్న. ఆయన దాశరథి కరుణాపయోనిధి అనేటువంటి మకుటంతో ఈ పద్యాన్ని రచించడం జరిగింది. సరే, ఒకసారి పద్యం యొక్క అర్థము భావాన్ని తెలుసుకున్నాము. తెలుసుకోబోయే ముందు మనం సహజంగా సెన్స్ ఆర్గాన్స్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటారు. ఏమిటి పంచేంద్రియాలు అంటే? పంచేంద్రియాలంటే ఐదు, మానవునికి 5 ఇంద్రియాలు ఉంటాయి. అవేంటియో చూడండి, మనకి తెలిసి. ఫస్ట్ శరీరం, పంచేంద్రియాలు. పంచేంద్రియాలు వీటినే మనం జ్ఞానేంద్రియాలు అని కూడా అంటాం. చూడండి, అవి ఒకటి శరీరం, రెండవది నాలుక, 3 చెవి, 4 కన్ను, చివరిది 5 ముక్కు. ఈ పద్యం భావం తెలియాలంటే మనం ముందు ముఖ్యంగా ఈ విషయం తెలియాలి. పంచేంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలు, సెన్స్ ఆర్గాన్స్ అని మన శరీరంలో మరి హ్యూమన్ బాడీలో శరీరం, నాలుక, చెవి, కన్ను, ముక్కు, ఈ 5ని పంచేంద్రియాలు అంటారు. అయితే మానవుడు లేకపోతే మానవుడు కావచ్చు, భూమి మీద జీవించే జంతువులు కానీ, చెట్ల మీద నివసించేవి కానీ, అడవుల్లో నివసించేవి కానీ, లేకుంటే భూమి మీద పాకేటువంటి జీవులు కానీ, అవన్నీ కూడా ఏదో ఒక విధంగా నశించిపోతాయి, చనిపోతాయి. ఎప్పటికైనా కానీ జీవి అనేది పుట్టిన తర్వాత తప్పనిసరిగా ఏదో ఒక రోజు చనిపోతాయి. అయితే అవి ఎలా చనిపోతాయో కవి చెబుతున్నాడు. కవి అవి అత్యాశ వల్ల ఎలా చనిపోతాయో ఈ పద్యంలో తెలియజేయడం జరిగింది. చూడండి,
వనకరి చిక్కే మైనస్. వనకరి అంటే ఏంటిది? వనకరి అంటే అడవి దున్న. వనకరి అంటే అడవి దున్న. లేకపోతే ఇంకా తెలుసుకోవాలంటే అడవి దున్నానికి అడవి ఏరు. అడవి ఏరు. ఇప్పుడు అడవిలో ఏనుగులు పట్టాలనుకోండి, కొంతమంది ఏనుగు దంతాలు చాలా వాల్యుబుల్ కదా, చాలా విలువైనవి. ఏనుగు దంతాలు వాటిని అమ్ముకుంటే దాంట్లో మరి చాలా ఆదాయం వస్తుంది, చాలా డబ్బులు సంపాదించవచ్చు. అందుకని దొంగలు ఏం చేస్తారంటే దొంగతనంగా అడవుల్లోకి వెళ్ళి ఈ ఏనుగుల్ని పట్టుకొని బంధించి వాళ్ళు తీసుకొని పోతారు. మరి ఏనుగులను బంధించడం అంటే చిన్న విషయమా? చాలా కష్టం అమ్మా, చాలా కష్టం, చాలా కష్టమైన పని అన్నమాట. ఏనుగులను బంధించడం అంటే చాలా కష్టంతో కూడినటువంటి విషయము. అయితే ఏం చేస్తారంటే చూడండి, ఈ అడవి దొంగలు ఈ ఏనుగులు పట్టుకోవడం కోసం ఆ అడవిలో ఒక ప్రదేశం పెద్ద గుంట తీస్తారు. జాగ్రత్త వినండి. అడవిలో ఏనుగులను పట్టుకోవడానికి కోసం దొంగలు ఎలాంటి పథకాలు వేస్తారంటే ఆ ఏనుగులు నివసించేటువంటి ప్రదేశంలో ఒక పెద్ద గుంట తీస్తారు, బావి తీసి ఆ పైన చెత్త కప్పేస్తారు. చెత్త పైన చెత్త ఉంటుంది, లోపల గొయ్యి అన్నమాట అమ్మా. అయితే ఏనుగులు ఆ అడవిలో తిరుగుతా ఈ చెత్తను చూస్తాయి అమ్మా. ఈ చెత్త చూసి ఏనుగుకి సహజంగా దురద ఎక్కువ పడతా ఉంటుంది అన్నమాట, దురద ఎక్కువ. అందుకోసం ఆ దురద పోవాలంటే ఏం చేయాలి? ఏదో చెత్తలోనో ఏడవసాడు పడుకొని అట్టట్ట పొదిలాడితే దాని దురదంతా పోద్దన్నమాట. అందుకని పోయి ఆ చెత్త వేసినటువంటి ప్రదేశంలో పోయి తన దురద పోగొట్టుకుందామని పోయి ఆ చెత్తలో పడుకుందామని చెత్తలో అడిగేయగానే ఏమైపోద్ది? ఇలా గుంటలో పడిపోద్ది. అప్పుడు దాన్ని వచ్చి వాళ్ళు పట్టుకొని పోతారు. అమ్మా ఇప్పుడు చెప్పండి, ఏనుగు అమ్మా ఏ కోరిక వల్ల అది చిక్కింది? దేని వల్ల చిక్కింది? మైనసకు. అదిగో వనకరి అంటే అడవి ఏనుగు. అడవి వనకరి చిక్కే మైనసకు. మైనస్ అంటే శరీర దురద. మైనస అంటే శరీర దురద. మైనసకు అంటే శరీర దురద. శరీరానికి ఉన్న దురదను పోగొట్టుకోవాలని అమ్మా ఏనుగు వెళ్ళి ఆ చెత్తకి వెళ్ళడం వల్ల, చెత్త దగ్గరికి వెళ్ళడం వల్ల అది ఆ గుంటలో పడిపోయి అది శత్రువులకు దొరికిపోయింది. కాబట్టి పంచేంద్రియాల్లో శరీరానికి ఏదో జరగకూడదని శరీరాన్ని సంతోషం పెట్టడం కోసం ఆపదలో పడిపోయింది. ఎవరో? ఏనుగు. కాబట్టి ఏనుగు దేనికి? మా శరీర దురదకి. శరీర దురదకి ఏనుగు చిక్కుతుందన్నమాట. కాబట్టి శరీరం ఏనుగు ఆ విధంగా చిక్కుతుంది. రెండవది నాలుక. చూడండి, వాచవికి ఇంజడిపోయే మీను. చూడమ్మా, మీనంటే ఏంటి? వాచవికి అంటే నోటి రుచికి. నోటి రుచి. వాచవికి అంటే
నోటి రుచి. కొంతమందికి మంచి మంచి ఆహార పదార్థాలు చూస్తే నోరు ఊరిద్ది అమ్మా, నోరు ఊరిద్ది. వాళ్ళు ఆ తినటం కోసం మరి ఏమైనా చేస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది తిండిపోతులాగా. అయితే ఇప్పుడు వాచవ్యక్యం అంటే నోటి రుచి కోసం చెడిపోయే మీను. మీను అంటే ఏంది? మీను అంటే చేప. మీను అంటే ఏంటి? మీను అంటే చేప. అమ్మా, చెరువులో మన దగ్గర ఉన్న చెరువులు కాలంలో చాలా మంది గాలాలు వేస్తారు చేపలు పట్టడం కోసం. అమ్మా, చేపలు పట్టడం కోసం గాలాలు వేస్తే చేప ఏం చేసింది? అమ్మా, చేప ఏం చేసిందంటే ఆ నీళ్ళలో మామూలుగా చేప ఆ నీళ్ళలో ఉన్న పచ్చటి నాచు అలాంటి ఆహారం తింటా ఉంటుంది. కానీ ఇప్పుడు మనవాళ్ళు ఏం చేస్తారు? చేపలు పట్టేవాళ్ళు గాలానికి వానపాము లేదా ఎర్ర అంటారు కదా మనవాళ్ళు, ఆ వానపామును గుచ్చి దాని నీళ్ళలో వేయగానే చేప ఏం చేసింది? ఆహా, నోరు బాగా ఊరిద్ది అనమాట. ఈ ఎర్రం తింటే నాకు బాగా ఉంటుంది, నోటి రుచి తీరుతుంది అని వెంటనే పోయి ఆ వానపాము ఉన్నటువంటి గాలాన్ని నోట్లో మింగేసింది. అప్పుడు ఆ చేపలు పట్టేప్పుడు దాన్ని పైకి లాగేస్తాడు. ఇప్పుడు చెప్పండి, చేప మీను దేనివల్ల దేనికి చిక్కింది? నోటి రుచికి. చేప దేనికి చిక్కింది? నోటి రుచికి. తర్వాత నోటి రుచికి చేప దొరికిపోయింది. శరీర దురద తీర్చుకున్నామని ఏనుగు దొరికిపోయింది. తర్వాత ఇక చూడండి, తావినికి జిక్కే జల్వా. తావినికి అంటే నాదస్వరం ఊతారు కదా, అటు ఊతారు కదా అమ్మా, దాన్ని నాదస్వరం అంటారు. తావినికి జిక్కే జల్వా. జల్వా అంటే పాము. జల్వా అంటే పాము. పాములు పట్టేవాళ్ళు అమ్మా, వాళ్ళ దగ్గర ఉన్న నాదస్వరాన్ని ఊదారంటే పాము కూడా ఏం చేసింది? నాట్యం చేసింది అనమాట. అప్పుడు పాము కూడా దాన్ని పట్టుకొని వాడి బొట్టలో వేసుకుంటాడు. అదేమో నాదస్వరంలో మయమర్చిపోయి డ్యాన్స్ చేస్తూ ఉంటే పాములు పట్టేవాడు వెంటనే దాన్ని పట్టుకొని బొట్టలో వేసుకుంటాడు. అమ్మా, ఇప్పుడు ఏమండి, నాదస్వరం వినపడింది అనుకోండి, నాదస్వరం చెవిలో పడగానే అప్పుడు చాలా ఇంపుగా ఉండింది ఆ స్వరం. అమ్మా, ఆ స్వరం నాదస్వరం చెవిలో పడగానే అప్పుడు పాముకి చాలా సంతోషం వేసి వెంటనే నాట్యం చేసింది. పాములు పట్టేవాడు దాన్ని కాస్త పట్టుకొని బొట్టలో వేసుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, పాము దేని వల్ల చిక్కింది? జల్వా. తావినికి జిక్కే. తావినికి అంటే నాదస్వరానికి చిక్కింది. పాము నాదస్వరానికి చిక్కింది. పాము నాదస్వరానికి చిక్కింది. ఆ తర్వాత గనువేదులు చెందెను లేడు. చూడమ్మా, గనువేదులు చెందెను లేడు. కనువేదులు అంటే కన్ను పిచ్చి. కంటికి దానికి ఇష్టమైన చూడాలని పిచ్చి అనమాట. చూసిందా ఒప్పుకోదు. కన్ను పిచ్చి అంటారు. గనువేదులు చెందెను, కంటి పిచ్చి వల్ల అమ్మా చిక్కి వెళుతుంది ఆనంద పట్టడానికి. లేళ్ళు అంటే ఏంటి? జింకలు. అమ్మా,
దుప్పులు, జింకలు ఇవన్నిటికీ పచ్చని ప్రదేశాలంటే చాలా ఇష్టం. బాగా గడ్డి, పచ్చగా గడ్డి ఉండి ఆ ప్రదేశాల్లో చెంగున ఎగురుతూ తిరగటం అంటే లేళ్ళు లేదా జింకలకి చాలా ఇష్టము. అయితే ఆఫ్రికా లాంటి ఆఫ్రికాలో ఇంత ఎత్తున గడ్డి మొలుస్తుంది. గడ్డి అది ఎలా ఉంటుంది? ఆ గడ్డి గోధుమ కలర్లో ఉంటుంది లేదా బూడిద కలర్లో కూడా ఉంటుంది. వాటిలో ఏముంటాయి? సింహాలు ఉంటాయి. ఆ గడ్డి లోపల సింహాలు ఉంటాయి. అయితే ఆ గడ్డి కలరు, ఈ సింహాల కలరు రెండు ఒకే రకంగా ఉంటాయి. ఈ జింకలు ఏం చేస్తాయి? జింకలు, దుప్పులు ఈ గడ్డి ఎంత బాగుంది, అందంగా ఉంది అని కంటి పిచ్చి వల్ల జింకలకి ఆ కళ్ళకి ఈ గడ్డి అంతా ఎలా కనపడింది? చాలా సంతోషకరంగా, ఆహ్లాదకరంగా, పచ్చదనంగా ఉంటుంది కాబట్టి హాయిగా మేస్తూ ఇక్కడ తిరుగుదామని ఆ కంటి పిచ్చి తీర్చుకోవడం కోసం ఆ విధంగా గడ్డి ప్రదేశంలోకి తిరుగుతూ ఉంటుంది. ఆ లోపలే ఉన్నటువంటి సింహం అదును చూసి జింకను ఏం చేసింది? తప్పిమని పట్టుకొని చంపేసింది. కాబట్టి ఇప్పుడు దేనివల్ల జింక చిక్కింది అంటే గనువేదురు చెందెను లేళ్ళు. ఈ జింకలో లేదా దుప్పులు కంటి పిచ్చి వల్ల అందంగా ఉన్నటువంటి ఆ గడ్డి ప్రదేశాలు చూసి ఆ కంటి కోరిక తీర్చడం కోసం వెళ్ళి తిరుగుతా సింహానికి చిక్కుతుంది. చూడండి, కన్ను జింక లేదా దుప్పి, లేళ్ళు దేనివల్ల? కంటి పిచ్చి వల్ల లేదా కంటి పిచ్చికి. లేళ్ళు అంటే దుప్పులు, లేళ్ళు అంటే దుప్పులు. దుప్పులు లేదా జింకలు అవేనమాట. ఆ పచ్చడి ప్రదేశాలకి తిరుగుదామని చెప్పి వెళ్ళి ఆ సింహాలకి దొరికిపోయి చచ్చిపోవడం జరుగుతుంది. తర్వాత చూడండి, గనువేదులు చెందిన లేళ్ళు తావినో మనికి నశించే దేటి. చూడమ్మా, తావినో మనికి అంటే సుగంధాలు అంటే మంచి వాసన. తావినో మనకి అంటే మంచి వాసనకి దొరికిపోతున్నాయి అంట. ఏంటంటే దేటి అంటే తేటి అంటే తేనెటీగ లేదా తుమ్మెద. తేటి అంటే తుమ్మెద. తేటి అంటే తుమ్మెద తెలుసు కదా మనకి. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే తేనెటీగలు కానీ లేకపోతే తుమ్మెదలు ఇవేం చేస్తాయి అంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి తోటల్లోకి వెళ్ళి పుష్పాల్లో ఆ ఉన్న మకరందాన్ని తినటం కోసం అవి ఆ పువ్వుల్లోకి వెళ్తాయి. ఆ పువ్వుల్లోకి వెళ్తాయి. ఆ తుమ్మెదలకి ఆ పుష్పాలన్నా ఆ వాసనకి అవన్నీ కూడా చాలా సంతోషపడుతూ ఆ తోటల్లో తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ మళ్ళీ ఆకలైనప్పుడు ఏం చేస్తాయి? ఆ పుష్పాల లోపల మకరందం ఉంటుంది కదా, ఆ మకరందం తినడానికి పుష్పం లోపలికి వెళతాయి. అయితే ఈ మకరందం బాగా తీయగా ఉండేసరికి ఇక తింటూ ఆ లోపలే టయాన్ని కూడా మర్చిపోతాయి. సహజంగా పుష్పాలు ఎప్పుడు ఇచ్చుకుంటాయి? సూర్యోదయం రాగానే పుష్పాలు ఇచ్చుకుంటాయి. మళ్ళీ ఎప్పుడు ముడుచుకుంటాయి? సాయంత్రం సూర్య అస్తమయం జరిగిన తర్వాత పుష్పాలు ముడుచుకొని పోతాయి. అయితే ఈ తుమ్మెదలో ఆ పుష్పాల్లోకి వెళ్ళి
ఆ మంచి వాసన పీల్చుకుంటూ ఆ తర్వాత ఆ మకరందాన్ని తింటూ టయాన్ని మర్చిపోయి ఆ లోపల ఏమంటే ఈలోపు సూర్యాస్తమయం జరిగి ఆ పుష్పానికి ఉన్న రెబ్బలు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి, ఎట్టుండవి ఎట్టు ముడుచుకుపోతాయి. ఇప్పుడు ముడుచుకోగానే లోపల ఉన్న తుమ్మిది ఏమైపోతుంది, గాలి ఆడక లోపల చచ్చిపోతుంది. లోపల చచ్చిపోతుంది. ఇప్పుడు చెప్పండి, తుమ్మిద దేని వల్ల చచ్చిపోయింది? పుష్పాల యొక్క వాసనకి మయమర్చిపోయి టైం కూడా తెలియకుండా పుష్పాల లోపల ఉండడం వల్ల అది ఆ వాసన కోసం పోయి మంచి సువాసన పీల్చుకోవడానికని ఆ పుష్పాల లోపలికి పోయి అది వాసన పీల్చుకుంటూ తింటూ అటు లోపలే చచ్చిపోతుంది. కాబట్టి తుమ్మెద సువాసనకి జాగ్రత్త చూడండి. గరువేలు చెందిన లేళ్ళు తావిలో మనకి నశించే దేటి అంటే తుమ్మెద. దేటి అంటే తుమ్మెద. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి ఇవన్నీ? ఎన్ని వచ్చినాయి అమ్మా? శరీర కోరిక వల్ల ఏనుగు చిక్కుతుంది. నాలుక అంటే నోటి రుచికి చేప దొరుకుతుంది. అలాగే చెవికి ఇంపుగా ఉందని చెవి కోరిక తీర్చుకోవడం కోసం నాదస్వరం విని పాము దిక్కుతుంది. అలాగే కంటి కోరిక తీర్చుకోవడం కోసం దుప్పి గడ్డి ప్రదేశాల్లో సింహానికి దొరుకుతుంది. అలాగే మంచి వాసన వస్తుందని తుమ్మెదలో ఆ పుష్పాల్లోకి వెళ్ళిపోయి ఆ పుష్పాల లోపల చచ్చిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏ కోరికల వల్ల? పంచేంద్రియాల వల్ల. పంచేంద్రియాలు అంటే ఈ 5 కోరికల వల్ల ఇవేమైపోతాయి? చచ్చిపోతాయి. పంచేంద్రియాల కోరికల వల్ల చనిపోతాయి. అంతే కవి ఏమన్నాడు చూడండి, తరమా ఇరుమూటిని గెలవా. ఇరు అంటే ఇరు అంటే 2, 3 అంటే 3, 2 + 3 5. 5 అంటే అర్థమైంది ఇక్కడ ఈ 5 అని. ఈ 5 చూసేవా? ఇరుమూటిని అంటే ఈ 5ంటిని గెలవా. ఈ చిక్కుల్లో నేను పడకుండా వాటిని గెలవటానికి 5 సాధనముల నీవే కావలదు. ఎవరో? దాశరథి కరుణాపయోనిధి. దాశరథి అంటే దశరథుని కుమారుడైన ఓ రామా అని అర్థం. దాశరథి అంటే అర్థం దాశరథి అంటే దశరథుని కుమారుడైన దశరథుని ఓ శ్రీరామ. దాశరథి అంటే దశరథుని కుమారుడైన ఓ శ్రీరామ అని అర్థం. రెండవది కరుణాపయోనిధి. కరుణాపయోనిధి అంటే కరుణకు సముద్రం వంటి వాడా అని అర్థం. కరుణకు సముద్రం వంటి వాడా. దాశరథి అంటే దశరథుని కుమారుడైన ఓ శ్రీరామ అనే అర్థము. కరుణాపయోనిధి అంటే కరుణకు సముద్రం వంటి వాడా అంటే సముద్రం అంత దయగలిగిన వాడా, కరుణ కలిగిన వాడా అని అర్థం. ఎంతకీ
కచ్చెర్ల గోపన్న అంటే రామదాసు శ్రీరాముని ఏమని కోరుకుంటున్నాడు అమ్మా? ఏమని కోరుకుంటున్నాడంటే ఈ 5 కోరికల్లో పడిపోయి, ఈ పంచేంద్రియాల కోరికల్లో పడిపోయి ఇవేమైపోతున్నాయి? చచ్చిపోతున్నాయి. ఏమ్మా? శరీర దురదకేమో ఏనుగు, నాలుక రుచి కోసం చేప, చెవి కోరిక తీర్చుకోవడం కోసం పాము, కన్ను కంటి పిచ్చి తీర్చుకోవడం కోసం దుప్పి, ముక్కు కోరిక తీర్చుకోవడం కోసం తుమ్మెద, ఈ విధంగా నశించిపోతున్నవి. అలాగే నేను కూడా నశించిపోకుండా ఈ అవయవాలను ఏం చేయాలి మరి? సాధనముల నీవే కావన్నావు ఓ దాశరథి, నువ్వే కాపాడాలి. నేను కూడా మానవుడైన నేను వీటిల్లాగా ఈ కోరికల్లో చిక్కుకోకుండా ఎవరు కాపాడాలి? దాశరథి, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఈ పంచేంద్రియాల కోరికలకు మేము చిక్కకుండా నువ్వే మమ్మల్ని కాపాడు అని పద్యంలోని భావము. మరి మనం శరీర కోరికలు అమ్మా, శరీర కోరికల కోసం మానవులు ఈరోజు మరి ఎన్నో ప్రయత్నాలు, నల్లగా ఉన్నవాళ్ళు ఎర్రగా రావాలని, అవునా? ఎన్నో కోరికలు ఉంటాయి వాళ్ళకి. తర్వాత బ్యూటీ పార్లర్కి వెళ్ళి అమ్మా వాళ్ళు శరీరాన్ని బాగా అందంగా తయారు చేసుకోవడం కోసం ఎన్నో తిప్పలు పడతా ఉంటారు. కొంతమందికి చివరికి అసలు రూపమే మారిపోతారు. పిల్లలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి కొంతమందికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఏ కోరిక ఉంది? శరీర కోరిక ఉందన్నమాట వీళ్ళకి. రెండవ నాలుక అమ్మా, నాలుగో కోరిక కొంతమందికి మంచి మంచి ఆహార పదార్థాలు తినాలని అమ్మా. అలాంటి ఆహార పదార్థాలు ఈరోజు తినేటువంటి మరి బజార్లు గంట తినేటువంటివి ఏ పడితే అవి తినకూడదు. వాటి వల్ల మనకి చాలా మరి ఇబ్బందులు జరుగుతాయి. నోరుని జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం. తర్వాత చెవి, ఇప్పుడు వెస్ట్రన్ కానీ ఈ సంగీతం లేకపోతే ఈ డబ్బాలు మోతంటే ఈరోజు అమ్మా యూత్కి, ఇప్పుడున్నటువంటి యువకులకి అప్పుడు చాలా ఇష్టం. దానిలో అసలు హీరోయిన్ ఏం పాడుతున్నారో తెలియదు. మొత్తానికి మాత్రం సినిమాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పాటలు పిల్లలకి మరి అంత ఎక్కువగా ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పాటలు కానీ ఆ సంగీతాలు కానీ చాలా అవి మెచ్చుకోదగినవి కాదు. అయినా కానీ పిల్లలు వాటి కోసం రాత్రింబవళ్ళు చెవుల్లో పెట్టుకొని వినడం అనేది అది మంచిది కాదు. తర్వాత కంటి పిచ్చి అన్నమాట. కొంతమందికి కన్ను ఏది చూస్తే అది కావాలి. కొంతమందికి మంచి సువాసనలు అంటే ఇష్టం. ఏది ఏమైనప్పటికీ మన పంచేంద్రియాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. నువ్వే జాగ్రత్తగా కాపాడయ్యా అని దాశరథిని ప్రార్థన లేదా మరి మొక్కుతున్నాడు, పూజ చేస్తున్నాడు. నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఈ ఐదుట్లో మేము పడకుండా నువ్వే మమ్మల్ని గావందగు అంటే నీవే గావందగు, నువ్వే మమ్మల్ని కాపాడాలి ఈ 5 సమస్యల నుంచి, ఈ కోరికల నుంచి అని రామదాసు దాశరథి అంటే శ్రీరాముడిని ఈ పద్యంలో ప్రార్థన చేయడం జరిగింది. ఈ పద్యానికి చాలా అర్థాలు, తర్వాత భావము, చాలా మంచి భావం కలిగినటువంటి పద్యము. భావాన్ని తెలుసుకుని జాగ్రత్తగా దీన్ని మనం బైహార్ట్ చేయాలి. ఓకేనా? ఒకసారి పద్యాన్ని చదువుతాను చూడండి. వనక చిక్కే మైనసకు, వాచవికి చెడిపోయే మీను, తావినికి చిక్కే జల్వా, గనువేదుకు చెందెను లేడు, తావినో మనకి నశించే దేటి, తరమా ఇరుమూటిని గెలవ, నైదు సాధనముల నీవే గావంతకు, దాశరథి కరుణ పయోనిధి.
కరుణాపయోనిధి. కాబట్టి నీవే నన్ను కాపాడాలి ఓ దాశరథి కరుణాపయోనిధి అని ఈ పద్యం యొక్క భావము. పద్యం వరకు ఈ పద్యాన్ని కంఠస్థం చేయాల్సినటువంటి పద్యము కాబట్టి జాగ్రత్తగా ఈ పద్యాన్ని కంఠస్థం చేయండి. తర్వాత ఉన్నటువంటి పద్యాలు మరొక క్లాసులో మనం చెప్పుకుందాం. ఇంతటితోటి 4 పద్యాలు మనం పూర్తి చేసాము. 4 పద్యాలు బై హార్ట్ చేయాల్సినవి, వాటిని వరుసగా జాగ్రత్తగా బై హార్ట్ చేయండి.